పాండురంగడు పండరీపురంలో కొలువు తీరడానికి విభిన్న కారణాలున్నట్టు ఆలయ స్థల పురాణం, పురాణ కథనాలు చెబుతున్నాయి. అందులో ఒకటి రుక్మిణీదేవికి సంబంధించిన కథ. పాండురంగడు ఒక రకంగా రుక్మిణీదేవి కారణంగానే పండరీపురంలో స్వయంభువుగా వెలిశాడు అని ఓ కథనం. శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్న తర్వాత జరిగిన ఒక సంఘటన ఇలా కృష్ణయ్య పాండురంగనిగా ఇక్కడ అవతరించడానికి కారణమని చెప్తారు. కృష్ణయ్యకు గోపికలకు ఉన్న అనుబంధం, వారి రాసక్రీడలు అన్ని పురాణ కథల ద్వారా మనందరికీ తెలిసినవే. గోపికలను వదిలి కృష్ణయ్య అస్సలు ఉండలేడు. కృష్ణయ్యను వదిలి గోపికలు అసలే మనలేరు. ఒకరోజు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఒంటరిగా వదిలిపెట్టి గోపికల దగ్గరకు బృందావనానికి వెళ్ళాడు. గోపికలు నల్లనయ్య కలిస్తే ఆటలకే కొదవా. అక్కడ గోపికలతో ఆటపాటల్లో రాసక్రీడల్లో మునిగిపోయాడు శ్రీకృష్ణుడు. రుక్మిణమ్మ సంగతే మర్చిపోయాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు కనబడక రుక్మిణీదేవి కంగారు పడింది. దాంతో శ్రీకృష్ణుని వెతుక్కుంటూ బయలుదేరింది. అలా వెతుక్కుంటూ వచ్చి బృందావనంలో గోపికలతో రాసక్రీడలలో మునిగి ఉన్న కృష్ణయ్యను చూసింది. తన ప్రాణనాథుడు గోపికల మధ్య సరాగాలలో ఉండడం చూసి కినుక వహించింది రుక్మిణమ్మ. కోపగించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా పండరీపుర ప్రాంతానికి వచ్చి అక్కడి దిండీర వనంలో తపస్సులో మునిగిపోయింది. ఇక సంగతి గ్రహించిన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాడు. రుక్మిణీదేవి తపస్సులో ఉండడం చూసి ఆమెను పలకరించి చూశాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆమె ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తూ 2 చేతులు నడుమ్మీద పెట్టుకుని నిలబడి నిరీక్షించసాగాడు. అయితే కోపంతో ఉన్న రుక్మిణీదేవి స్వామిని చూడనట్టే ఉండిపోయింది. ఎంతసేపు వేచి చూసినా రుక్మిణీదేవి ఎంతకీ పలకకపోయేసరికి విసిగి వేసారిపోయిన స్వామి అక్కడే నిలబడ్డ చోటే నిలబడిన భంగిమలోనే స్వయంభువుగా శిలారూపం దాల్చాడని చెబుతారు. అలా రుక్మిణీదేవి అలక శ్రీకృష్ణుడు పాండురంగడిగా విలక్షణ భంగిమలో వెలియడానికి కారణమైంది. అయితే దీనికి సంబంధించి మరో కథనం కూడా ఉంది. ఒకసారి శ్రీకృష్ణుడే రుక్మిణీదేవి మీద అలిగి ఈ ప్రాంతానికి వచ్చాడని, అలా వచ్చినప్పుడే పుండరీకునికి దర్శనమిచ్చి తన భక్తుని కోరిక మేరకు స్వయంభువుగా వెలిశాడని ఓ కథనం కూడా ప్రచారంలో ఉంది. అయితే పాండురంగడు ఇక్కడ కొలువు తీరడానికి మరో కథ కూడా ఉంది. గజేంద్రుని అనుగ్రహించడం కోసం శ్రీ మహావిష్ణువు ఎలా అయితే సిరికింజెప్పడు అన్నట్టుగా లక్ష్మీదేవికి గాని, సేవకులకు కాని, జయ విజయులకు కాని ఎవ్వరికీ చెప్పకుండా తానెలా ఉన్నాడో కూడా చూసుకోకుండా వైకుంఠం వదిలి వడివడిగా ఎలా ఉన్నవాడు అలాగే ఉన్న పళంగా గజేంద్రుని దగ్గరకు పరుగులు పెట్టి వెళ్ళాడో, అదేవిధంగా పుండరీకుని అనుగ్రహించడం కోసం శ్రీకృష్ణుడు కూడా వడివడిగా కనీసం రుక్మిణమ్మకు కూడా చెప్పకుండా వచ్చేశాడట. దాంతో తన పతిని కానని రుక్మిణీదేవి స్వామిని వెతుక్కుంటూ అన్ని ప్రదేశాలను గాలిస్తూ వచ్చి ఇక్కడ పుండరీకుని కోసం, పుండరీకుని కోరిక మీద పాండురంగడిగా కొలువు తీరడం చూసి రుక్మిణీదేవి స్వామి దగ్గరే తాను, స్వామితోనే తాను అన్నట్టుగా ఆమె కూడా ఇక్కడే ఉండిపోయిందట. అయితే స్వామివారు తనతో చెప్పకుండా అలా వచ్చేయడంతో రుక్మిణీదేవికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంతోనే స్వామి మీద అలిగి రుక్మిణీదేవి దూరంగా ఉండిపోయిందని, అందుకే స్వామికి కొద్ది దూరంలో రుక్మిణీదేవి కొలువు తీరిందని ఇలా విభిన్న కథనాలు చెప్పుకుంటారు. పాండురంగడిని మరాఠీలు ఎక్కువగా విఠోబాగా ఆరాధిస్తారు. పండరీపురంలో వెలిసిన పాండురంగడి ఆవిర్భావాన్ని గురించి భిన్న భిన్న కథనాలు చెబుతారు. ఆ ఆవిర్భావ కథనాలలో కాస్త వైవిధ్యమున్నా అందరూ ఒప్పుకునేది మాత్రం ఒకటుంది. ఎవరో శిల్పి చెక్కిన స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించలేదు. శ్రీకృష్ణుడి విఠలుడిగా స్వయంభువుగా ఇక్కడ వెలిశాడన్నది మాత్రం అందరూ ముక్త కంఠంతో ఒప్పుకునే మాట. విఠోబా గురించిన కథలన్నీ ఆయన భక్తుడు పుండలీకుని చుట్టూనే తిరుగుతాయి. స్కాంద పురాణంలో కూడా పుండలీకుడి ప్రస్తావన ఉందని చెబుతారు. ఈ పుండలీకుడినే పుండరీకుడు అని కూడా వ్యవహరిస్తారు. పూర్వం ఈ ప్రాంతంలో విష్ణు భక్తులైన దంపతులుండేవారు. వారి కుమారుడే పుండరీకుడు. తల్లిదండ్రులు ఎంత విష్ణు భక్తులో ఈ పుండరీకుడు అంత దైవానికి దూరంగా ఉండేవాడు. ఊహ తెలిసిన నాటి నుండి దైవధ్యానానికి దూరంగా ఉంటూ వ్యసనాలకు బానిస అయ్యాడు. జీవితం గాలిబుడగా అంటారు కదా, ఎప్పుడుంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అందుకే
ఉన్నప్పుడే జీవితాన్ని అద్భుతంగా అనుభవించాలి, సమయాన్ని వృధా చేసుకోకూడదు అన్న మూర్ఖపు వాదనలతో బాధ్యత లేకుండా తిరుగుతూ చెడు సావాసాలకు, వ్యసనాలకు అలవాటుపడి పెడదారి పట్టాడు. కనీసం వివాహం చేస్తే అయినా బాగుపడతాడని చక్కటి బాలికను తెచ్చి కొడుక్కి వివాహం చేశారు పుండరీకుని తల్లిదండ్రులు. భార్య వచ్చిన తర్వాత భార్య మీద వ్యామోహంతో తల్లిదండ్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేయసాగాడు పుండరీకుడు. మరికొంతకాలానికి ఆ భార్యను కూడా పక్కన పెట్టి వేశ్యాలోలుడై తల్లిదండ్రులతో పాటు భార్య మనసుకు కూడా కష్టం కలిగించాడు. తల్లిదండ్రులు ఎంత నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. పుండరీకుని ఆగడాలను భరించలేని అతని తల్లిదండ్రులు తమ కొడుకును మార్చమని ఆ శ్రీహరిని వేడుకున్నారు. ఈ పరిస్థితుల్లోనే వేశ్యాలోలుడైన పుండరీకునికి కొన్ని చేదు అనుభవాలు ఎదురై అతని జీవిత పాఠాన్ని నేర్పాయి. వ్యసనాల నుండి బయటపడి భక్తి ఒక్కటే శాశ్వతమైందని అతడు గ్రహించాడు. అదే సమయంలో పుండరీకుడు ఒకసారి తాను వెళ్లే దోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా అతి వికారంగా ఉన్న 3 స్త్రీలు వాకిలి శుభ్రం చేసి నీళ్లు జల్లి ముగ్గులు పెడుతుండడం చూశాడు. అలా ముగ్గులు పెట్టగానే అంతవరకు అందవికారంగా ఉన్న ఆ స్త్రీలు అత్యంత సౌందర్యవతులుగా మారి వెళ్ళిపోసాగారు. ఇది చూసి ఆశ్చర్యపోయాడు పుండరీకుడు. మరి పుండరీకుడికి అక్కడ ఎదురైన వింత సంఘటన ఎక్కడికి దారితీసింది? ఈ విచిత్రం చూసి ఇదెలా సాధ్యమైంది అన్న ఆశ్చర్యంతో పరుగు పరుగున ఆ స్త్రీల దగ్గరకు వెళ్ళాడు పుండరీకుడు. అమ్మా, మీరు ఇప్పటి వరకు అతి వికార రూపులై ఉన్నారు. కాని అంతలోనే చూస్తుండగానే ఇలా ఇంత సుందరంగా ఎలా మారిపోయారు? ఈ వింతకు కారణమేంటి అని ప్రశ్నించాడు పుండరీకుడు. దానికి వారు, నాయనా, మేము గంగా, యమున, సరస్వతులనే నదులము. లోకంలోని సమస్త జనులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి మా దగ్గరకొస్తారు. మాలో మునిగి వారి వారి పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు. వారి పాపాలు ప్రక్షాళనవుతాయి, కానీ మాలో మునిగిన వారి పాపాల వల్ల ఆ ప్రభావం మాకంటుతుంది. దాంతో మేమిలా కురూపులుగా మారిపోయిన దుస్థితి వస్తుంది. అందుకే ఆ పాప ప్రక్షాళన చేసుకోవడానికి కుక్కుటముని సేవ చేసుకుని ఆ పాప పంకిలాన్ని పోగొట్టుకుని మళ్లీ యథాస్థితికొస్తాము. అందుకే కుక్కుటముని ఆశ్రమాన్ని శుభ్రం చేసి వారికి సేవ చేస్తున్నామని చెప్పారు. అది విని, ఈ నదీ దేవతలే పరమ పావనమూర్తులు, మరి ఇంతటి మహిమాన్వితులైనటువంటి నదీమ తల్లులు కంటిన పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగలిగిన శక్తి ఒక సామాన్య మునికి ఎలా కలిగింది అని ఆశ్చర్యపోయాడు పుండలీకుడు. ఈ విషయం తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే కుక్కుటముని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. మరి పరమ పవిత్రులైన నదీమ తల్లుల యొక్క వికృత రూపాన్నే రూపుమాసేలా చేయగలిగిన శక్తి కలిగిన ఆ కుక్కుటముని కథ ఏంటో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.